99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం 10వ ఎపిసోడ్కి స్వాగతం. ఇంతకు ముందు ఎపిసోడ్లో గంగా ప్రవాహం నుంచి ప్రదీపుడి ఒడిలో కూర్చొని ఒక స్త్రీ వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శకు కళ్ళు విప్పి చూసి ప్రదీపుడు ఏమన్నాడంటే, అమ్మా నువ్వెవరవు, ఎందుకు ఇలా వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు అని అడిగాడు. అయితే ఇంతవరకు మనం 9వ ఎపిసోడ్లో ఈ విషయాలే మనం చెప్పుకున్నాం. మిగతా కథ ఇప్పుడు తెలుసుకుందాం. అతని ప్రశ్నకు ఆమె ఇలా అంది, నేను నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అంది. అప్పుడు ప్రదీపుడు, నువ్వు నా కుడితోడ మీద కూర్చున్నావు. కుడితోడ మీద కూర్చున్న స్త్రీ కూతురితో సమానం. అయితే నువ్వు కుడితోడ మీద కూర్చున్నావు కాబట్టి నీలాంటి స్త్రీతో నేను సంగమించడం తప్పు, చాలా అధర్మం కూడా. నువ్వు నా కొడుకుకి భార్య అవుతావు. నా కొడుకు భార్య కోడలు కాబట్టి, కోడలు కూతురితో సమానం కాబట్టి అది ధర్మబద్ధం అన్నాడు ప్రదీపుడు. అయితే అప్పుడు గంగాదేవి అంది, ఆ విషయం నాకు తెలుసు. మీరేం చెప్తారో మీతో ఈ విషయం చెప్పించాలనే వచ్చాను. మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. మీరు మీ కుమారుడికి నేను భార్యనవుతానని చెప్పారు కదా. అయితే మీ కుమారుడు, నేను భార్యనైన తర్వాత మీ కుమారుడు నన్ను ఏమాత్రం కూడా ప్రశ్నించకూడదు. ఏం చేసినా నీ కొడుకు ప్రశ్నిస్తే కనుక నేను ఉండను అని షరతు పెట్టింది. గంగ అభిప్రాయాన్ని ఒప్పుకున్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపుడికి పుట్టినటువంటి గొప్ప చక్రవర్తి శంతనుడు. శంతనుడు చాలా గొప్పవాడు, మహర్షి లాంటివాడు, ధర్మ విచక్షణ తెలిసినవాడు. శంతనుడు గంగ గురించి మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ గంగా శంతనుడు పూర్వజన్మలో బ్రహ్మలోకంలో ఒక సంఘటన జరిగింది. ఆయన ముందు చేసిన తప్పు వల్ల, అంటే వీరిద్దరూ కూడా బ్రహ్మ ఎదురుగుండా వీరిద్దరూ కూడా గంగా శంతనుడు కూడా ఒక తప్పు చేశారు. దానివల్ల గంగను శంతనుడిని భూమి మీద పుట్టమని బ్రహ్మ శపించారు. ఆ శాపం కదా ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేసుకుందాం. పూర్వం మహాభీషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను ఎంతో తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దేవతలతో, అంటే ఆ దేవతలతో కలిసిపోయి ఆయన అక్కడ కలిసిమెలిసి ప్రవర్తించాడు. చక్కగా వాళ్ళతో సుఖాలు అనుభవిస్తున్నాడు. అయితే ఎంతో తపస్సు చేసి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయనకు కూడా దేవతలు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఒకసారి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళారు. అంటే ఇతన్ని కూడా తీసుకెళ్ళారు. అదే సమయంలో బ్రహ్మలోకానికి వెళ్ళారు. సభ జరుగుతుంది, అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సరిగ్గా అదే సమయంలో గంగాదేవి ఒక స్త్రీ రూపం ధరించి బ్రహ్మలోకానికి వచ్చింది. ఆమె నడుస్తూ వస్తుంది. ఆమె యొక్క తేజస్సు, గంగాదేవి అంటే ఆమె యొక్క తేజస్సు ఎలా ఉందంటే కనులు మిరుమిట్లు గొలిపేలా ఉందట ఆ తేజస్సు. అంత తేజస్సుతో ఆమె వస్తుంది. ధవళ వస్త్రాలతో ఆమె వస్తూ చాలా అద్భుతమైనటువంటి రూపంతో ఆమె వస్తుంది. అంటే స్త్రీ రూపంలో ఆమె వస్తుందన్నమాట. సరిగ్గా అదే సమయంలో గాలికి ఆమె వస్త్రం కొంచెం పక్కకు చెదిరింది. ఆ దృశ్యం చూడకుండా దేవతలందరూ కూడా తలలు దించుకున్నారు. అయితే మహాభిషుడు మాత్రం ఆమె వైపు అలా చూశాడనమాట. అంటే వింతగా చూశాడు.
అలా చూడకూడని పని అతను చేశాడు. అందరూ తలలు దించుకొని ఉండగా అతను అక్కడే మాత్రం గంగాదేవి ఆ దృశ్యం అంటే వస్త్రం చెదిరిన దృశ్యాన్ని చూశాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు అతను. అయితే ఇక్కడ గంగమ్మ కూడా మహాభిషుని అతని వంక క్రీగంట చూసింది. అది కూడా అక్కడ చాలా సమస్య అయి కూర్చుంది. వారిద్దరి దృక్కుల్ని చూసినటువంటి బ్రహ్మ చాలా కోపోద్రిక్తుడైపోయి కోపంతో వారిద్దరిని శపించాడు అన్నమాట. అంటే ఆయన మహాభిషుడు ఆమె వంక చూడకుండా ఉన్నా సరిపోను, ఆయన చూడకుండా ఉంటే ఆమె ఎందుకు చూస్తుంది? ఆయన చూసిన వాళ్ళనే గంగాదేవి ఆయన వంక క్రీగంట చూసింది. అంటే నవ్వుమోముతో చూసింది కాబట్టి బ్రహ్మ వారికి శపించాడు వాటిని. అయితే ఆ శాపం ఏమిటి? గంగా మహాభిషుడు ఆ తర్వాత ఏమయ్యారు? ఆ వివరాలన్నీ కూడా మనం 11వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి దీని తర్వాత వచ్చే లింకు 11వ ఎపిసోడ్లో మీరు తెలుసుకోండి. 99 టీవీలో ఈ ప్రోగ్రాం మేము స్టార్ట్ చేసాం. ఈ మహాభారతంలోని అంశాలన్నీ కూడా మీరు చక్కగా విని చూసి ఇందులో ఉండేటటువంటి మంచిని గ్రహించి మరి అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి అందరికీ సెలవు. నమస్తే.